ట్రేడర్స్. ఈరోజు చార్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అండ్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి బై సైడ్ ప్లాన్ చేస్తారు చాలామంది. ఈ లెవెల్లో ఈ లెవెల్లో మనకి చాలామంది ట్రాప్ అయి ఉంటారు బై సైడ్ మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి. బట్ మార్కెట్ అనేది నిన్న కూడా చూసుకున్నట్లయితే ఇలానే అప్ ట్రెండ్ అయ్యి మొత్తం మార్కెట్ నిన్న పైకి తీసుకెళ్ళింది. సో సేమ్ అలాగే ఎవ్రీడే మార్కెట్ అనేది బిహేవ్ చేయదు కాబట్టి సో ఈరోజు ఏం చేసింది మార్కెట్ ఈరోజు అండ్ సెన్సెక్స్ కూడా ఎక్స్పైరీ ఉంది కాబట్టి మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, డౌన్ఫాల్ అయ్యింది అండ్ కొంచెం మూమెంట్ అనేది పైకి చూపించేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ సెల్ సైడ్ ఫామ్ అయిపోయింది. సో రేపు మనము ఏం చూడాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ అనేది మనకి ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం సెల్ సైడ్ అనేది సెటప్ ఐడెంటిఫై చేస్తాం. ఓకే, అండ్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు. సో మనం గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా సెల్ సైడ్ అనేది ఐడెంటిఫై చేస్తాం మార్కెట్. సేమ్ విత్ నిఫ్టీ కూడా సేమ్ అండి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఫాల్ అయిపోయింది ఇక్కడ. సో మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో ఉంది. సో సేమ్ ఇది కూడా ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం సెల్ సైడ్ అనేది ఐడెంటిఫై చేస్తాం మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ.